ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు. జూన్ నెల 25, 26, 27 తేదీల్లో నమ్మలేని అఖండ రాజయోగం పట్టబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. అసలు ఈ జూన్ నెల 25, 26, 27 తేదీల్లో ఈ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అఖండ రాజయోగం కలగబోతుంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారి సమయంలో స్పష్టమైన ఆలోచనతో సమస్యలకు పరిష్కారం కనిపెడతారు. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఎదురైనప్పటికీ కూడా అవి త్వరగా పరిష్కారం అవుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకుంటే మేలు. నూతన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. చంద్ర ఆరాధన శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. ఉద్యోగ ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. పదవీ లాభం సూచితం. అధికారులు సహకరిస్తారు. స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. ధనాన్ని సద్వినియోగం చేసుకోండి. వ్యాపారంలో చైతన్యంగా ఉంటే మేలు. ఈ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితం అయితే మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో అయితే పూర్తిగా మారిపోతుందండి. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలమైన మార్పులు అయితే ఈ సమయంలో కనిపిస్తాయని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ఆరోగ్యం కూడా చాలా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈశ్వర ధ్యానంతో ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ధనాన్ని సద్వినియోగం చేసుకోండి. వ్యాపారంలో చైతన్యంగా ఉండండి. కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. 2025 సంవత్సరం కన్యా రాశి వారికి చాలా సాధారణమైన శుభ ఫలితాలు అయితే కనిపిస్తాయి. కెరియర్, ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో చాలా సానుకూలమైన మార్పులు, అభివృద్ధి మరియు విజయాలు సాధించే అవకాశం కూడా ఉంటుందండి. ఆర్థికంగా స్థిరత్వం, ఆదాయంలో పెరుగుదల మరియు ఆర్థిక భద్రత కూడా ఉంటుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ గుర్తింపు కూడా లభిస్తుంది. విజయాలు మరియు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా చక్కగా మెరుగవుతాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి. సులభంగా విజయాలు సాధిస్తారు. సంతోషంగా, హ్యాపీగా సాగిపోతాయి. శని గురువుల సంచారం కారణంగా ఉద్యోగంలో చాలా చక్కటి లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రాహుకేతువుల సంచారం కూడా శుభ ఫలితాలు ఇస్తుంది. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. దౌత్యం ఉపయోగించండి. క్రమశిక్షణతో మీ లక్ష్యాలను సాధించండి. అవసరమైనప్పుడు సహాయం కోసం ఆర్థిక మార్గాలను అనుసరించండి. కన్యా రాశి వారి కొత్త ఏడాది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. కెరియర్ పరంగా ఈ రాశి వారికి అయితే చాలా బాగుంటుందని చెప్పాలి. మీకు ఈ సమయంలో ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉంటాయండి. ఈ ఏడాది వ్యాపారులకు కూడా చాలా చక్కటి సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి. వ్యాపారంలో మంచి పురోగతి అనేది ఉంటుంది. గురుడు, శని అనుకూల స్థానాల్లో ఉండడం చేత మంచి ఫలితాలు, చక్కటి ఫలితాలు లభిస్తాయి. మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు. మీకు సీనియర్ల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది. కేతు ఇదే రాశిలో, రాహు 7వ స్థానంలో ఉండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయవద్దండి. ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదు. ఆర్థిక పరంగా శుభప్రదమైన ఫలితాలు అందుకుంటారు. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో ఘన విజయం సాధిస్తారు. మీ యొక్క భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు కూడా చేస్తారు. ఈ ఏడాది 10వ స్థానంలో గురుడు ప్రవేశించడంతో మీ ఆదాయం కూడా మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి. మీరు వాహనము లేదా ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. మీరు కొంచెం ఓపిక పట్టాలి. అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టగలుగుతారు. అయితే మీ జీవితం తక్కువ శ్రద్ధ వహిస్తారు. శనిదేవుడు 7వ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత మీ ప్రేమ జీవితం
జీవితంలో కొన్ని సమస్యలు అయితే తల ఎత్తవచ్చు. మీ భాగస్వామి అపార్థాలు పెరగడం ప్రారంభం అవుతుంది. అయితే వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం సహాయపడుతుంది. ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు కూడా తమ యొక్క సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో చక్కటి ఘన విజయం అయితే సాధిస్తారండి. ఈ రాశి వారి విద్యారంగంలో శుభ ఫలితాలు అయితే ఉంటాయండి. మీకు ఎటువంటి ఆటంకాలు ఏమీ కూడా ఎదురుకావు. గురుడి ప్రభావంతో ఈ ఏడాది మీకు ఉన్నత విద్యకు మార్గం సుగమవుతుంది. కష్టానికి తగ్గ ఫలితాలు కూడా మీరైతే ఈ సమయంలో సాధించబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ఉన్నతమైన అవకాశాలు కూడా లభిస్తాయి. చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, కన్యా రాశి వారి పూర్తి జీవితం గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా, పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైన భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపవలననే కోరిక అనే స్వభావం కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. వీరు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలవారుగా ఉంటారు. చాలా మంచి మనసును కలిగి ఉంటారు. ఎవరైనా సరే వీరు ఎదురుగా బాధపడినట్లయితే వీరు అసలు తట్టుకోలేరు. ఎవరైనా సరే వీరిని సహాయం అడిగినట్లయితే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి దానంగా ఇవ్వడానికి వీరు ఏమాత్రము కూడా అసలు వెనుకాడరని చెప్పడంలో సందేహం అయితే లేదండి. గుణగణాల్లో మాత్రం వీరు ఎవరికి కూడా సాటి రారని చెప్పడంలో సందేహం అయితే లేదు. కన్యా రాశి వారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా మన్నిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చేయి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అలెక్క పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలనే గడసరితనము కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన జీర్ణకోశమునకు మరియు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.